రైట్, ఇక నిజామాబాద్ లో పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, మొత్తంగా ఎలా జరుగుతుంది నిజామాబాద్ లో పోలింగ్? ఇంకా ఒక గంటన్నరే టైం ఉంది. ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరుతున్నారా? ఏంటి అప్డేట్స్? యా, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి శ్రీకాంత్. ప్లీజ్ అన్మ్యూట్ శ్రీకాంత్. యా శ్రీకాంత్, కంటిన్యూ చేయండి. నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? యా ప్లీజ్ శ్రీకాంత్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్ అన్మ్యూట్. యా శ్రీకాంత్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ నేను మిమ్మల్ని సంప్రదిస్తాను. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్ పెంచేందుకు కలెక్టర్లు మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. పరకాలలోని వెలమవాడ మోడల్ పోలింగ్ స్టేషన్ నుంచి మరింత సమాచారం ప్రశాంత్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళి అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇటు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవడానికి అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో ఈ యొక్క ఏర్పాట్లు చేయడంతో అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పరకాల మున్సిపాలిటీలోని మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. అధికారులు మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడంతో పాటు ఇటు దివ్యాంగులకు, వృద్ధులకు వీల్ చైర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఓటర్లకు ఒక కొత్త న్యూ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మనం చూస్తున్నాము. బెలూన్స్ తోటి ఇటు సెల్ఫీ పాయింట్స్ను, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్లకు సంబంధించి ఓటర్ లిస్ట్ చెక్ చేయడానికి కావచ్చు, ఇటు ఏఎన్ఎంలను అందరినీ కూడా ఇక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఆ ఓటర్లకు ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం, సర్వీస్ అవసరం ఉన్నట్లయితే ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా తీసుకున్నారు. ఇటు మున్సిపల్ సిబ్బందితో పాటు ఇటు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఓటర్లకు వాళ్ళ యొక్క ఓటు స్లిప్స్ మిస్ అయిన వారికి కూడా ఇక్కడ హెల్ప్ లైన్ డెస్క్ కూడా పెట్టారు. అదేవిధంగా లోపలికి వచ్చేందుకు ఒక అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేసే విధంగా రెడ్ కార్పెట్ పరిచి మరి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి ఒక రెడ్ కార్పెట్ సింబల్ గా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎప్పటికప్పుడు కూడా ఆ గైడ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా సర్వైవ్ చేసేలాగా ఆ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లేలాగా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టారు. ఇక్కడ మంచినీటి సదుపాయము, టాయిలెట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఓటర్స్ వచ్చేసి ఫ్రీగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఫ్రీగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఓటర్లు ఏమనుకుంటున్నారు, పోలింగ్ స్టేషన్స్ లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి వారి మాటల్లో విందాం. అమ్మ, ఓటేసారా? ఎలా ఉంది ఏర్పాట్లు? బాగున్నాయండి. వేసాం. ఇక్కడ అంటే మోడల్ పోలింగ్ స్టేషన్ ఎలా ఉన్నాయి? అంతా బాగుందండి. లోపల సిబ్బందికి ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారు? బాగానే చూపిస్తున్నారా బ్యాలెట్, ఓటు అన్ని చూపిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి. అట్మాస్ఫియర్ అంతా బాగుంది. ఏర్పాట్లు బాగా చేశారు. వాళ్ళ కోఆపరేషన్ కూడా బాగుంది. అంటే బ్యాలెట్ విధానం కదమ్మా, అక్కడికి గుర్తుల విషయంలో కానీ ఇంకు పెట్టేటప్పుడు అన్ని వాళ్ళు చెప్తున్నారండి. చెప్తున్నారు. తెలియకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నారు ముందే. బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా స్పెషల్ గా చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అది మనం చూస్తున్నాం. అమ్మ చెప్పండి, ఓటేసారా? వేసామండి. మునుపటికంటే చాలా బాగుంది. అధికారులు ఎలా ఉన్నారు? లోపల బాగున్నారు. చెప్తున్నారు. అది మనం చూస్తున్నాము. ఆ ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అటు ఆ క్యూ లైన్లలో కూడా ఓటర్లు అయితే బారులు తీరారు. తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు ఆ మోడల్ పోలింగ్ స్టేషన్ గా బెలూన్స్ కానీ, ఇక్కడ టెంట్లు కానీ ఎవరికి కూడా ఆ ఎండ తీవ్రత నుంచి కూడా ఇబ్బంది జరగకుండా ఆ ఓటు హక్కు వినియోగించుకునే విధంగానైతే తమ యొక్క ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే పెద్ద ఎత్తున బారులు తీరారు. వీళ్ళంతా కూడా ఓటర్ వాళ్ళ 14 గుర్తింపు కార్డులు సంబంధించి ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్ కంపల్సరీ కూడా చేయడంతో అయితే అధికారులు చెప్పినటువంటి ఆధార్ కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డులను, అదేవిధంగా ఓటర్ స్లిప్లను ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఎన్నికల నిబంధనల ప్రకారం ఇచ్చినటువంటి 18 రకాల ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించి వాటిని అవకాశం కల్పిస్తున్నారు.
ఈ యొక్క పరకాలలోని మోడల్ పోలింగ్ స్టేషన్లో సుమారుగా ప్రతి పోలింగ్ బూత్లో 700 మంది ఓటర్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఓటు కూడా లోపల మనం చూస్తున్నాము, ప్రెసిడింగ్ ఆఫీసర్స్, పీఓస్, ఏపీఓస్ కూర్చునే వరకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు అంటే ఓటర్లను చైతన్యపరచడంతో పాటు ఓటింగ్ శాతము ఎక్కువగా పెరిగే విధంగా దోహదపడేలాగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే ప్రతి జిల్లాలో ఒక మోడల్, ప్రతి మున్సిపాలిటీలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసి ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికోసం ఒక ఇన్నోవేటివ్గా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది మొత్తానికైతే ఓటింగ్ శాతం పెరగడానికి, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే ఈ యొక్క వినూత్న ఒరవడికైతే శ్రీకారం చుట్టారు. ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు గేట్ లోపలికి వచ్చిన వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అయితే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. రైట్, ఇక నిజామాబాద్ వెళ్దాం.